సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం టాప్ 5 అసెట్ ఈక్విటీ పిఎంఎస్ పర్ఫార్మెన్స్ లాస్ట్ మంత్ ఏప్రిల్ మంత్లో ఎవరున్నారు టాప్ 10 అంటే ఈక్విటీ పిఎంఎస్ అనేది ఆల్ ఓవర్ ఇండియా కంపెనీస్ హ్యాండిల్ చేస్తున్నాయి. వాటిల్లో టాప్ 10 ఏమేమి ఉన్నాయి, అసలు పిఎంఎస్ హ్యాండిల్ చేసే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో ఏవి బాగున్నాయి, వాటి యొక్క రిటర్న్స్ ఎంత ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ట్రివాంటేజ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఇండియా. ఇది మేజర్గా కేటగిరీ వచ్చి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. దీని రిటర్న్ వచ్చి 9.86% ఇచ్చింది. సో బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే ఇది రిటర్న్స్ అనమాట. సో ట్రివాంటేజ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫండ్. ఆ తర్వాత కోడ్ అడ్వైజరీ టాక్టికల్ ఫండ్. దీని పేరు మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్. ఇవి ఎక్కువగా చూసేది మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్. వీటి యొక్క రిటర్న్స్ వచ్చి 9.56% వచ్చింది. అలాగే కోడ్ అడ్వైజరీ ఆల్ వెదర్ ఫండ్ అనమాట ఇది. సో మల్టీ క్యాప్, ఇది కూడా ఫ్లెక్సీ క్యాప్. మల్టీ క్యాప్ అంటే ఏంటంటే ఫండ్ అంటే ఏంటి, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే ఏంటంటే మల్టీ క్యాప్లో ఏంటంటే దాదాపు టాప్ 200 కంపెనీస్ నుంచి టాప్ 500 కంపెనీస్ ఉంటాయి. సో ఫ్లెక్సీ క్యాప్ కూడా మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ వీటి కాంబినేషన్లో ఉంటాయన్నమాట ఫ్లెక్సీ క్యాప్. ఇది రిటర్న్స్ వచ్చి 8.72% ఇచ్చింది. దాని తర్వాత ఆల్కెమీ క్యాపిటల్ మేనేజ్మెంట్ హై గ్రోత్. ఇది కూడా మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ అంటే ఇది 7.14% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ మంత్. తర్వాత వాల్క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఐఎంఈ డిజిటల్ డిస్ట్రప్షన్ థీమాటిక్ ఫండ్ ఇది. సో ఇది వచ్చి 6.97% రిటర్న్ వచ్చింది. దాని తర్వాత ఫ్రాక్టల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది ఆపర్చునిటీ ఫండ్. ఇది వచ్చి మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ 5.85% రిటర్న్స్ వచ్చింది ఇది. దాని తర్వాత తుల్సియన్ పిఎంఎస్, ఇది లార్జ్ క్యాప్ ఫండ్. ఇది కూడా రిటర్న్స్ వచ్చి 5.64% రిటర్న్ వచ్చింది. ఆ తర్వాత బగిల్ రాక్ క్యాపిటల్ గ్రోత్ ఆపర్చునిటీస్. ఈ ఫండ్ ఇది ఈ పిఎంఎస్ స్ట్రాటజీ. దీనిలో థీమాటిక్ కేటగిరీ. ఇది కూడా 5.49% రిటర్న్స్ వచ్చాయి. అలాగే యాంబిట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎమర్జింగ్స్ గెయింట్, ఇది స్మాల్ క్యాప్ ఫండ్. ఇది కూడా 5.47% రిటర్న్ వచ్చింది. తర్వాత ఫిడెంట్ అసెట్ మేనేజ్మెంట్ ఇండియా బిల్డర్ ఈక్విటీ. ఇది కూడా మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. 5.42% రిటర్న్స్ ఇచ్చారనమాట లాస్ట్ మంత్ ఇది. సో ఇవ్వండి ఈసారి ఈ మంత్లో టాప్ 10 ఈక్విటీ పిఎంఎస్. అలాగే వీటిని కొంచెం డీటెయిల్గా చూస్తే ట్రివాంటేజ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఇండియా, వీటిల్లో టాప్ 5 హోల్డింగ్స్ ఏమున్నాయని చూసుకుంటే 361 WAM ఈ కంపెనీ ఉంది, దీనిలో 7% ఉంది. అలాగే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, ఇది కూడా ఈ కంపెనీలో వెయిటేజ్ ఉంది. తర్వాత ఫెడరల్ బ్యాంక్, ఆ తర్వాత బిఎస్సి, అలాగే ఫిన్ టెక్నాలజీస్. సో ఈ మేజర్గా ఈ 5 కంపెనీస్ టాప్ 5 హోల్డింగ్స్ ఈ ట్రివాంటేజ్ క్యాపిటల్లో ఉన్నాయి. అలాగే కోడ్ అడ్వైజరీ టాక్టికల్ ఫండ్లో చూసుకుంటే టాటా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఉంది, గ్రోత్ డైరెక్ట్ ప్లాన్ ఉంది. ఎడల్వైజ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150, మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ ఉంది. అలాగే నిప్పాన్ ఇండియా ETF గోల్డ్ బీస్ ఉన్నాయి. అలాగే నిప్పాన్ ఇండియా నిఫ్టీ 500, మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ ఉంది. అలాగే మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500, మొమెంటమ్ 50 ETF. సో ఈ కంపెనీ మేజర్గా అన్ని ETFs ఎక్కువ పెట్టుకుంది. సో ఇది కూడా మంచి గ్రోత్ ఇచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే ఈ కోడ్ అడ్వైజరీ ఆల్ వెదర్లో చూసుకుంటే ఇది కూడా నిప్పాన్ ఇండియా ETF గోల్డ్ బీస్ ఉన్నాయి. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 100 లో వాలటిలిటీ 30 ETF అనే ఫండ్ ఉంది దానిలో. అలాగే టాటా నిఫ్టీ మిడ్ క్యాప్ 150, మొమెంటమ్ 50 ఇండెక్స్. అలాగే ఎడల్వైజ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఉంది. తర్వాత క్వాంటమ్ గోల్డ్ సేవింగ్ ఫండ్,
అంటే ఎక్కువగా ఏంటంటే వీళ్ళు మిడ్ క్యాప్ను గోల్డ్ బీస్ మీద ఇన్వెస్ట్ చేయటం వల్ల గోల్డ్ బాగా పెరగటం వల్ల వీటికి మంచి ఇది వచ్చింది. అలాగే ఆల్కెమీ క్యాపిటల్ మేనేజ్మెంట్లో టాప్ అయ్యి ఏమున్నాయి చూస్తే శోభిత కంపెనీ ఉంది, అలాగే ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, భారత్ ఎలక్ట్రానిక్స్ ఉంది, బిఎస్సి ఉంది, దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఉన్నాయి. దాని తర్వాత తీసుకుంటే వాల్ క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఫండ్, దీనిలో ఏంటంటే పీబీ ఇన్ఫోటెక్, ఎటర్నల్, అలాగే 197 కమ్యూనికేషను, ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్, ఆ తర్వాత ఇన్ఫో ఎడ్జ్, ఇలా ఈ కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసే టాప్ కంపెనీస్ ఇవి. సో మీకు కూడా ఏమన్నా యూజ్ ఉంటుందని ఈ యొక్క వీడియో చేస్తున్నాం. ఈ టాప్ 5 కంపెనీస్ మీరు కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రాక్టల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, దీనిలో తీసుకుంటే దీనిలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది, కిమ్స్ కృష్ణ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఉంది, అలాగే విండ్లాస్ బయోటెక్, తర్వాత ఈక్విటాస్ ఫైనాన్స్. సో వీళ్ళు ఎక్కువ ఫైనాన్స్ మెడికల్ దానికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టున్నారు. సో ఇవండి ఇలా ఈ టాప్ 10 పిఎంఎస్ కంపెనీస్లో వాటిల్లో టాప్ 5 కంపెనీస్ ఏమున్నాయి అనేవి మనం ఒక వ్యూ ఇచ్చాను మీకు. మీరు కూడా ఇది చూసుకోవచ్చు, మనీ కంట్రోల్లో ఉంది. సో మీరు కూడా చూసుకొని వీటిల్లో కనుక మీకు కూడా ఏమైనా స్టాక్స్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈ కంపెనీస్లో మనం కూడా ఇన్వెస్ట్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఇస్తున్నాం. థ్యాంక్స్ అండి, నమస్తే.